టీవీ ప్రేక్షకులకు ప్రార్థన అనే సిరీస్కి స్వాగతం. మరి ఇవాల్టి ఎపిసోడ్ ప్రార్థన రకాలు. సో మనతో పాటు మా వారు ప్రశాంత్ గారు ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకుందాం. వెల్కమ్ ప్రశాంత్ గారు. మరి ప్రార్థనలో రకాలు అంట, నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను. మరి ప్రార్థనలో కూడా ఇన్ని రకాలు ఉంటాయా? అసలు ఎన్ని రకాలు ఉన్నాయి, అవి ఏంటి? మరి ప్రార్థన ఎలా, ఎన్ని రకాల ప్రార్థనలు ఉన్నాయి? అవునండి, నిజమే. ప్రార్థనలో చాలా రకాలు ఉన్నాయి. మనం ఏమనుకుంటామంటే దేవుని మందిరానికి వెళ్ళాము, ప్రార్థన చేసుకున్నాము, వచ్చాము, అక్కడికి వచ్చేపు కూర్చున్నాము, అందరితో కలిసి ప్రార్థనలు ఏకీభవించాము, లేదా చివరిగా పాస్టర్ గారు ప్రార్థన చేశారు, వచ్చాము అని మనం అనుకుంటాము. అవును, వారానికి ఒకసారి వెళ్ళి ప్రార్థన చేస్తే సరిపోతుందిలే, లేకపోతే వారానికి ఒకసారి వెళ్ళి సంఘంలో కలిసి ప్రార్థన చేశాను, ఇంకా నాకు ఈ వారం అంతా సరిపోతుందిలే అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అవును. ఈ ప్రార్థన యొక్క విధానాలు, ప్రార్థన యొక్క రకాలు చూసినప్పుడు మనకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, సంఘంలో వారానికి ఒక్కసారి వెళ్ళి అందరితో కలిసి ప్రార్థన చేయడం మాత్రమే కాదు, కానీ ఇంకా చాలా రకాలైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి. ఒకటి ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన మన జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైంది. అది మన యొక్క జీవితానికి చక్కటి బలాన్ని, శక్తినిస్తుంది. మన కుటుంబాలు, మన సంఘము, ముఖ్యంగా మన ఆత్మీయ జీవితం కట్టబడుతుంది ఉపవాస ప్రార్థన మీదనే. అట్లాగే ఉపవాస ప్రార్థన ఇంకా దేవుడికి దగ్గరగా తీసుకొని వస్తుంది. కాబట్టి ఒక వ్యక్తిగతంగా ఉపవాస ప్రార్థన అంటే ఫాస్టింగ్ ప్రేయర్ ఖచ్చితంగా చేయాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. అదొక రకము. రెండవది మనం చూస్తే విజ్ఞాపన ప్రార్థన. అంటే మన యొక్క జీవితంలో దేవుడి దగ్గర విజ్ఞాపన చేసేటటువంటి ఒక అలవాటు మనకు ఉండాలి. అంటే మనం దేవుని బాగా రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్లీజ్ చేస్తున్నాం, అడుగుతున్నాం, విజ్ఞాపన చేస్తున్నాం. మనకున్నటువంటి అక్కర్ల విషయమే కానీ, మనకున్న అవసరతలను బట్టే కానీ మనం దేవునికి విజ్ఞాపన చేస్తున్నాం. ఆ విజ్ఞాపన ప్రార్థన కూడా చాలా అవసరం. అట్లాగనే పాపపు ఒప్పుకోలు ప్రార్థన. అంటే మనము దేవుని మందిరంలో కానీ, మన వ్యక్తిగత జీవితంలో కానీ, మన రహస్య స్థలంలో కానీ మనము చేసే పాపాలు మనం దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఏ పాపాలు కూడా దాచిపెట్టుకోకూడదు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు అని వాక్యంలో రాయబడింది. కాబట్టి మనం అతిక్రమములు అంటే మన పాపాలను మనం దాచిపెట్టొద్దు. ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థనలో పాపాలు ఒప్పుకోవాలి. అంటే పాపాల యొక్క ఒప్పుకోలు ప్రార్థన. ఆ ప్రార్థన ప్రత్యేకంగా మన పాపాలను ఒప్పింప చేయగలగాలి. తర్వాత వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన. నేను చెప్పినట్లుగా సంఘానికి వెళ్ళాము, అక్కడ ప్రార్థన చేసుకొని వచ్చామని కాదు. ఇంట్లో కుటుంబ సభ్యులతో చేసే ప్రార్థన కాకుండా మళ్ళీ ఒక వ్యక్తిగతంగా ప్రార్థన చేయగలగాలి. చాలా పర్సనల్గా ప్రభుతో మాట్లాడేవాడై ఉండాలి. పర్సనల్గా ప్రభుతో టైం స్పెండ్ చేసేవాడై ఉండాలి. అంటే వ్యక్తిగత ప్రార్థన చేయాలి. తర్వాత మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు సంఘ ప్రార్థన కూడా చాలా ప్రాముఖ్యమే. అంటే వారానికి ఒక్కసారి లేదా వారానికి 2 సార్లు అనుకూలతను బట్టి మరి దేవుని మందిరానికి వెళ్ళి విశ్వాసులతో కలిసి ఆ విశ్వాస సమూహంలో వ్యక్తిగత ప్రార్థన చేయాలి. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే సంఘ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. అట్లాగా ఆ విశ్వాసుల సమూహంలోనికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తాడు. సంఘ ప్రార్థన కూడా చాలా ప్రాముఖ్యం. తర్వాత ఏకాంత ప్రార్థన. ఏకాంత ప్రార్థన అంటే వ్యక్తిగతంగా కాకుండా ఇంకా అన్నీ విడిచిపెట్టేసి, అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, భార్య పిలుస్తుందనో, లేకపోతే పిల్లలు పిలుస్తున్నారనో, లేకపోతే ఫోన్ పిలుస్తుందనో, లేకపోతే బయట నుంచి ఏదో శబ్దం వస్తుందనో కాకుండా వీలైతే అవసరతను బట్టి ఎక్కడైనా దూరంగా వెళ్ళిపోయి ఎలాంటి డిస్టర్బెన్స్ లేనటువంటి ప్లేస్లోకి వెళ్ళి రహస్య స్థలములో నిశ్శబ్దమైనటువంటి వాతావరణంలో ఏకాంతంగా ప్రార్థన చేసేటటువంటి అనుభవం కూడా క్రైస్తవుడు కలిగి ఉండాలి. మనం చూస్తే మన భారతదేశానికి వచ్చినటువంటి తోమా గారు ఆ కొండ మీదకి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేసినట్లు, చాలా దూరంగా అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయి ఏకాంతంగా ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఏకాంత ప్రార్థన కూడా చాలా ప్రాముఖ్యమైనది. అది ఇంకా ప్రభుని దగ్గరికి తీసుకొని వస్తుంది. తర్వాత కృతజ్ఞత ప్రార్థన. అంటే దేవునికి ఆ ప్రార్థనలో కృతజ్ఞతలు చెల్లించాలి. కాబట్టి ఇవన్నీ రకరకాలైనటువంటి ప్రార్థనలు. ఓకే, చక్కగా చెప్పారండి. మరి ప్రార్థన గురించి బైబిల్ ఏం చెబుతుంది? ప్రార్థన గురించి బైబిల్ ఏం చెప్తుందంటేనండి, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో రాయబడింది, ఎడతెగక ప్రార్థన చేయుడి. తర్వాత లూకా సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో యేసు తరచుగా ఏకాంత ప్రదేశాలకు వెళ్ళి ప్రార్థన చేసేవాడు. అంటే తరచుగా, అంటే
కంటిన్యూస్గా ప్రేయర్ చేసేవాడు అన్నమాట. ఆయన తరచుగా ప్రార్థన చేసేవాడు. మరి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో అంటున్నాడు, ఎడతెగక ప్రార్థన చేయండి. అంటే ప్రార్థన గురించి బైబిల్ ఏం చెప్తుందంటే మీరు ఖచ్చితంగా తరచుగా ప్రార్థన చేయాలి, కంటిన్యూస్గా ప్రార్థన చేయాలి. అట్లాగనే ప్రార్థనను విడిచిపెట్టకుండా ఎడతెగకుండా ప్రార్థన చేయాలి. ఇది బైబిల్ మనకు చెప్పేటటువంటి ఒక విషయం, ప్రాముఖ్యమైనటువంటి విషయం. తర్వాత మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో రాయబడింది, ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడుకొందురో అక్కడ నేను వారి మధ్యలో ఉందును అంటాడు ఆయన. అంటే 2-3 కలిసి ప్రార్థన చేసినా వారి మధ్యలో ఉంటానంటున్నాడు ఆయన. కాబట్టి ఇన్ని రకాలుగా బైబిల్ మనకు చెప్తుంది మనం ప్రార్థనలో ముందుకు సాగాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, ప్రార్థనను విడిచిపెట్టకూడదు, ప్రార్థనను పట్టుకొని హత్తుకొని జీవించాలని బైబిల్ మనకు స్పష్టంగా తెలియపరుస్తుంది. కాబట్టి బైబిల్ చెప్పినట్లుగా, యేసుప్రభువారు చెప్పినట్లుగా మనం ప్రార్థనను తరచుగా చేస్తూ ఉండాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి. తర్వాత 2-3 కూడి ఉన్నటువంటి ప్రాంతంలో కూడా ప్రభువారు ఉంటారు. చాలామంది ఏమనుకుంటారంటే సంఘంలో అయితే చాలామంది ఉంటారు, అక్కడ మన ప్రార్థనకు సమాధానం వస్తుంది, ఇక్కడ 2-3 ఉన్నారు, ఈ ప్రార్థన బలంగా ఉండదేమో అని అనుకుంటుంటారు. అలా కాదు, 2-3 మధ్యలో కూడా దేవుడు ప్రార్థన వింటాడు. వారు చేసే ప్రార్థనల మీద ఆయన చెవియొగ్గి ఆలకించి ఆయన కనుదృష్టిని ఆ ప్రార్థన మీద పెడతాడు. కాబట్టి చింతించవలసిన అవసరం లేదు. ఓకే, చక్కగా చెప్పారు. మరి ప్రార్థన చేయడానికి వేరే మార్గాలు ఉన్నాయా? అవునండి, ప్రార్థన చేయటానికి చాలా రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. దాంట్లో మనం ఒక విషయాన్ని గమనించినట్లయితే అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 4వ వచనం చూస్తే, ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును మనలను మనము నిలుపుకోవాలని వాక్యం చెప్తుంది. అంటే ప్రార్థన చేయటానికి మనల్ని మనము పురికొల్పుకోవాలి, మనల్ని మనము ప్రేరేపించుకోవాలి, సిద్ధపడగలగాలి. అదే అపోస్తుల కార్యంలో చెప్తూ ఉన్నాడు ఆయన. మనం ఎప్పుడు కూడా ప్రార్థనలో కానీ వాక్యంలో కానీ మనల్ని మనము నిలుపుకోవాలి, మన మనసును నిలుపుకోవాలి, మన మనసును పెట్టాలి. అక్కడ మన మనసు పెట్టి హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేయగలగాలి. అలాంటి ప్రార్థన ఖచ్చితంగా దేవుడు వింటాడు, అలాంటి ప్రార్థనకు దేవుడు సమాధానం ఇస్తాడు. అంతేకాదు మనం ప్రార్థనలో బలంగా ఉండగలుగుతాం. ఓకే, చాలా చక్కగా వివరించారండి. మరి ఇక్కడ ఒక బ్రేక్ తీసుకుందాం. సో వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఒక చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ కలుసుకుందాం. చిన్న బ్రేక్ తర్వాత తిరిగి స్వాగతం. చెప్పండి, మరి మీరు ప్రార్థన యొక్క మార్గాలు చెప్తున్నారు కదా, మరికొన్ని మార్గాలు మాకు వివరిస్తారా? మరికొన్ని ప్రార్థన యొక్క మార్గాలను మాకు వివరిస్తారా? అవునండి, ప్రార్థన చేయటానికి చాలా రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. మనము దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసేటప్పుడే ప్రార్థన అనుకుంటుంటాము. కొన్ని మార్గాలు ఏంటంటే ఆరాధన ప్రార్థన. అంటే ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్న ఆరాధన విధానంలో మనం ఎలా ప్రార్థించగలుగుతాం అంటే, ఉదాహరణకి దావీదు కీర్తన 148వ అధ్యాయము 13వ వచనం రాయబడింది, వారు యెహోవా నామమును స్తుతించుదురుగాక, ఆయన నామము మాత్రమే ఉన్నతమైనది, ఆయన మహిమ భూమికి పైగా ఉన్నది. అంటే వారు యెహోవా నామమును స్తుతించుదురుగాక అంటాడు. అంటే మనము దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనము దేవుని స్తుతిస్తూ ఉంటే ఆ స్తుతుల సింహాసనం మీద ఆసీనుడైనటువంటి మన ప్రభువు మనం చేసే స్తుతులను కూడా ఆయన అంగీకరిస్తున్నాడు. ప్రార్థన యొక్క విధానాలు, ప్రార్థన యొక్క మార్గాలు చూస్తే మన యొక్క ఆరాధన విధానం ద్వారా మన కోరికలు, మన యొక్క అవసరతలు, మన యొక్క ఆలోచనలు, మన యొక్క ప్రార్థన కోరికలు ఏవైతే ఉన్నాయో అవి దేవుని యొక్క సన్నిధికి చేరుతాయి. దావీదు అదే అంటున్నాడు, వారు యెహోవా నామమును స్తుతిస్తారు. అంత మాత్రమే కాదు, ఆయన నామము మాత్రమే ఉన్నతమైనది. అంటే యెహోవా దేవుని స్తుతించేవారు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు స్తుతిస్తూ ఉంటే, ఆయన స్తుతించినప్పుడు ఆయన గణపరచబడి, ఆయన మహిమపరచబడి వారి యొక్క హృదయ వాంఛలను ఎరిగి వారి అక్కర్లు తీర్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి మొదటిది ఆరాధన ప్రార్థన. రెండవది కృతజ్ఞత ప్రార్థన, అంటే థ్యాంక్స్ గివింగ్ ప్రార్థన అంటాం మనం. ఇంతకుముందు ప్రార్థన రకాలు నేను చెప్పాను. ఈ ప్రతిరోజు మనము దేవునికి కృతజ్ఞతలు తెలియపరచాలి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము మరి 34, 35 వచనాలు చూస్తే, ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన మంచివాడు, ఆయన కృప నిరంతరముండును, మన రక్షకుడైన దేవ మమ్మను రక్షింపుము, మమ్మను సమకూర్చుము, మరియు అన్యజనులలో నుండి మమ్మను విడిపింపుము, అప్పుడు మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదుము, నీ స్తుతుల యందు అతిశయపడదుము అని కేకలు వేయుడు. అంటే ఈ మాటలు మనం చూసినప్పుడు చేసినటువంటి అద్భుత కార్యాలను బట్టి, ఉదాహరణకి మీరు ప్రార్థన చేస్తున్నారు, మీ ప్రార్థనకు సమాధానం వచ్చింది, అప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ ప్రార్థనకు సమాధానం వచ్చిన కారణాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్.
ఆ యొక్క ప్రార్థనకు సమాధానం వచ్చిందని మనము సంతోషించడమే కాదు, కానీ సంతోషంతో పాటు దేవుడికి మళ్ళీ మనము ప్రార్థన చేస్తూ కృతజ్ఞతలు తెలియపరచాలి. ప్రవ్వా, ఈ ప్రార్థన విన్నావు, ఈ ప్రార్థన ద్వారా మాకు సమాధానం వచ్చింది, నీకే వందనాలు ప్రవ్వా, నీకే కృతజ్ఞతలు ప్రవ్వా అని మనము ప్రార్థన చేయాలి. తర్వాత మనం చూస్తే ఒప్పుకోలు ప్రార్థన, అంటే పాపాన్ని మనం ఒప్పుకునే విధంగా మనం ప్రార్థన చేయాలి. ఉదాహరణకి దావీదు కీర్తనలో చూస్తే 32వ అధ్యాయం 5వ వచనంలో, అప్పుడు నేను నా పాపమును నీకు ఒప్పుకొని నా దోషమును కప్పిపుచ్చుకోలేదు, నా అతిక్రమములను యెహోవా సన్నిధిలో ఒప్పుకొందును అని నేను అనుకుంటుని, మరియు నీవు నా పాపములను క్షమించి ఉన్నావు. అంటే ఇక్కడ ఈ మాటల్లో చూస్తే దావీదు ఏం చేస్తున్నాడు, తన పాపాలను ఒప్పుకుంటున్నాడు. నేను నా పాపాలు కప్పిపుచ్చుకోలేదు అంటాడు. అంటే కప్పిపుచ్చుకోలేదు అంటే నా పాపాలు నీ యొక్క సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. అప్పుడు ఏం చేశాడు ఆయన, నేను నా పాపాలు నీ మందిరంలో ఒప్పుకోవడాన్ని బట్టి నీవు నా పాపాలు క్షమించావు అంటున్నాడు ఆయన. కాబట్టి మన పాపాలను ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు, దాచిపెట్టకుండా ఒప్పుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన మన పాపాలకు క్షమిస్తాడు, పాపాలకు క్షమాపణ దయచేస్తాడు. అందుకని ఒప్పుకోలు ప్రార్థన కూడా చాలా ప్రాముఖ్యమైంది. తర్వాత ఇంకొక మాట, ప్రమాణాల ప్రార్థన. అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు మనం ప్రమాణాలు చేయాలి. ఆ ప్రమాణం చేయడం కూడా చాలా ప్రాముఖ్యమైంది. ప్రార్థనలలో ప్రమాణాలు చేయడం సాధ్యమా, మరి ఎలా? అవును, ప్రార్థనలో ప్రమాణాలు చేయడం అనేది చాలా వరకు సాధ్యమే. ఎలాగంటే ఉదాహరణకి మీకు తెలుసు, అన్న విషయానికి వచ్చినప్పుడు దేవుడు అన్నాని గొడ్రాలుగా ఉంచాడు. గొడ్రాలుగా ఉంచినప్పుడు ఆమె దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తుంది ఏంటంటే, ప్రవ్వా, మరి నేను గొడ్రాలును, మరి నాకు నా పిల్లలు లేరు, నువ్వు నా ప్రార్థన విని నా గర్భఫలం ఇచ్చినట్లయితే, ఉదాహరణకి నీవు నాకు కుమారుని అనుగ్రహించినట్లయితే తిరిగి ఆ కుమారుని నీ సన్నిధికి నేను ఇస్తాను అన్నాడు ఆయన. అంటే ఉదాహరణ, ఇది వాస్తవంగా తన జీవితంలో జరిగింది. ఆమె అంటుంది, నువ్వు నాకు ఇస్తే నేను నీకు ఇస్తాను అంటుందని. మరి ఎందుకు ఆమె అడిగింది అంటే, తనకున్నటువంటి పేరు గొడ్రాలు అనే పేరు పోవడానికి దేవుడి దగ్గర ఏం చేస్తుందంటే ప్రామిస్ చేస్తుంది అనమాట. ఇఫ్ యూ గివ్ మీ ఐ విల్ గివ్, అంటే నువ్వు నాకు ఇస్తే నేను నీకు ఇచ్చేస్తాను. ఏమి ఇస్తానంటుందామే, ఎవరినైతే నువ్వు నాకు ఇస్తావో ఆయననే తిరిగి నీకు ఇచ్చేస్తానంటుంది అనమాట. ఈరోజు చాలా మంది, చాలా మంది ఈ రోజున ఇలాంటి ప్రార్థనలు చేయట్లేదు. అంటే దేవుడి దగ్గర నుంచి తీసుకోవటమే, దేవుడి దగ్గర అడగటమే అంతే. ప్రవ్వా, నాకు ఇది ఇవ్వాలి, నాకు ఇది ఇవ్వాలి, నాకు ఇది ఇవ్వాలి, కానీ నువ్వు నాకు ఇది ఇస్తే నేను నీకు ఇది ఇస్తాను అనేవాళ్ళు చాలా తక్కువ అయిపోయారు. హన్నా మాత్రము, నువ్వు నాకు ఇస్తే మళ్ళీ నేను నీకే ఇచ్చేస్తాను అని ప్రమాణం చేస్తుందామే. అంటే ప్రమాణాలు చేసినప్పుడు దేవుడు దిగొస్తాడు, ప్రమాణాలు చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన విని అద్భుత కార్యాలు జరిగిస్తాడు. అంత మాత్రమే కాదు, అది చరిత్రలో కూడా నిలిచిపోతుంది, చరిత్ర పుటల్లో రాయబడి ఉంటుంది. మరి ఇప్పుడు అన్నా జీవితంలో కూడా మనం అదే చూస్తున్నాం. ఈరోజు మనం అన్నా గురించి ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, ఆమె ప్రార్థన చేసింది, ప్రవ్వా, నువ్వు నాకు ఇస్తే తిరిగి మళ్ళీ నేను నీకు ఇచ్చేస్తానని చెప్పి ఆమె ప్రార్థన చేసింది. కాబట్టి ప్రమాణాల ప్రార్థన చాలా బలమైనది. అందులోనూ దేవుడు ఆ ప్రార్థనకి సమాధానం ఇచ్చి వీరిని గణపరుస్తాడు. ఈ ప్రార్థనకు సమాధానం ఇవ్వటమే కాదు, గణపరుస్తాడు. అన్నాను దేవుడు గణపరచాడు. అంతకుముందు చూస్తే ఆమె గొడ్రాలు, పిల్లలు లేరు. అయితే ఇంట్లోనే ఆమెకి చాలా రకాలైనటువంటి శోధనలు, అవమానాలు, ఇబ్బందులు వచ్చినాయి. అయినప్పటికీ ఈరోజు ఆమెను గణపరుస్తున్నాము అంటే ఆమె చేసినటువంటి ప్రమాణము ప్రార్థన. అంటే ప్రమాణం చేసింది, ప్రవ్వా, నాకు పిల్లలు లేరు నాయన, నా గర్భఫలం లేదు, నన్ను గొడ్రాల్ని, నాకు పిల్లల్ని ఇస్తే నా గొడ్రాలు అనే పేరు పోతే నేను నీకు ఇది ఇస్తాను ప్రవ్వా అని చెప్పేసి ఆమె ప్రార్థన చేసింది. కాబట్టి ఆమె అంతటి అద్భుతమైనటువంటి కార్యాలు ఆమె చూడగలిగింది. అది కేవలము ప్రమాణాల ప్రార్థన వల్ల జరిగిందనే విషయాన్ని ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథం చూడండి, మొదటి సమూయేలు 1వ అధ్యాయము 10-11 వచనాల్లో, హన్నా తీవ్ర వేదనలో యెహోవాకు ప్రార్థన చేసింది, తీవ్రంగా ఏడ్చింది, మరియు ఆమె ఒక మొక్కుబడి చేసుకున్నది. ఏంటంటే, సర్వశక్తిమంతుడైన ప్రభువా, నీ సేవకురాలి దుఃఖాన్ని చూసి నన్ను జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలిని మర్చిపోకుండా ఒక కుమారుని దయచేస్తే నేను అతన్ని జీవితాంతం ప్రభువుకు అతన్ని అప్పగిస్తాను, అతని తలపై ఎప్పుడు కత్తివేయబడదు. అంటే ఆమె దేవునికి అభిషేకించింది, ప్రతిష్ఠించింది, దేవుని కొరకు ప్రతిష్ఠించి దేవుని యొక్క సేవలోనికి ఆ బిడ్డను పంపించినట్లుగా మనం చూస్తాం. అంటే ఈ ప్రార్థన అంశంలో ఈ యొక్క మొదటి అధ్యాయము 10-11 వచనాల్లో ప్రార్థన ఆమె ప్రమాణం చేస్తుంది. ఆ ప్రార్థనలో నీకు ఇచ్చేస్తాను ప్రభు అని ఇక్కడ ప్రార్థన చేస్తుంది. ఇదే మనకు ఒక ఆధారం. ఓకే, చాలా చక్కగా చెప్పారు. మరికొన్ని విషయాలు మనం ఒక చిన్న బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. సో హోప్ టీవీ ప్రేక్షకులకు ఒక షార్ట్ బ్రేక్ తర్వాత మళ్ళీ కలుసుకుందాం.
హోప్ టీవీ ప్రేక్షకులకు తిరిగి స్వాగతం. మరి ప్రార్థనలో ఇన్ని రకాలు మాకు తెలిపారు కదా, మరి మరొక ప్రశ్న నాది, నిశ్శబ్ద ప్రార్థన అంటే ఏంటి చెప్పండి. నిజమేనండి, నిశ్శబ్ద ప్రార్థన అనేసరికల్లా ఒక అనుమానం మనకు కూడా వస్తుంది, ఏంటి నిశ్శబ్ద ప్రార్థనలు కూడా ఉంటాయా అని అనుకుంటుంటాము. అవునవును. కానీ మౌన ప్రార్థనలు లేదా నిశ్శబ్ద ప్రార్థనలు మాటలతో నిండిన ప్రార్థనల నుండి మనల్ని దూరము చేస్తాయి. అంటే ఏకాంత ప్రదేశానికి తీసుకువెళ్ళటమే కాదు, లేకపోతే వ్యక్తిగత జీవితంలో ఇలాగ నిశ్శబ్దంగా ఉండి ప్రార్థన చేయటము ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది. ఈ అనుభూతి ఎవరు కలిగిందంటే దావీదు కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము 6వ వచనంలో చూడండి. నా పడక మీద నేను నిన్ను జ్ఞాపకము చేసుకుంటాను, రాత్రి జాములలో నేను నిన్ను ధ్యానించుకుంటాను అన్నాడు. దావీదు గారు ఈ మాట చదువుతున్నప్పుడు అంటే పడక మీద ఉండి ఎలా ప్రార్థన చేస్తారు? తర్వాత రాత్రి జాములో, రాత్రుల్లో అంత నిశ్శబ్దమైనటువంటి వాతావరణంలో దేవుణ్ణి ధ్యానించడం అంటే ఏంటి అంటే మౌనంగా ప్రార్థన చేయటం. అందరూ ప్రశాంతంగా నిద్రలో ఉన్నప్పుడు, ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్నప్పుడు, అక్కడ మౌనము పూర్తిగా ఉన్నప్పుడు ఆ టైంలో ప్రార్థన చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయము. దావీదు గారు అట్టి అనుభూతి కలిగి ఉన్నారు, మౌనంగా ప్రార్థన చేశారు. కాబట్టి ఆయన పడక మీద ఉండి దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన కార్యాలు ఈయన చూడగలుగుతున్నాడు, ఆయన అనుబంధాన్ని ఈయన పొందుకోగలుగుతున్నాడు, ఆ అనుభూతిని ఈయన పొందుకోగలుగుతున్నాడు. ఆ మౌన ధ్యానంలో ఉండి ప్రభువుని స్తుతించడం అనేది గొప్ప అవకాశం. ఈరోజు మన జీవితంలో కూడా మౌనంగా కొద్దిసేపు, అంటే మనము మాటలతో ప్రార్థన చేయకుండా మౌనంగా ప్రార్థన చేయాలి. అంటే మనం అలాగా మౌన ధ్యానంలో ఉండిపోయి ప్రభువుని మనం అనుభవించాలి, ప్రభువుని మనం ఆస్వాదించాలి. ఇక్కడ దావీదు కీర్తనలో అదే మాట రాయబడింది. కాబట్టి మౌన ప్రార్థనలు చాలా గొప్ప కార్యాలను జరిగించడమే కాదు, దేవుని యొక్క శక్తిని అనుభవించేటట్లుగా చేస్తాయి. దావీదు అక్షరాలు అదే జరిగించాడు. ఓకే, చాలా చక్కగా చెప్పారు. మరి స్వస్థత ప్రార్థన ఎలా చేయాలి? బైబిల్ నుండి ఏమైనా ఆధారాలు మాకు చూపించగలరా? ఖచ్చితంగా స్వస్థత ప్రార్థనలకు బైబిల్ నుండి చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయండి. ఇంతకుముందు కార్యక్రమంలో కూడా మనం నేర్చుకున్నాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చూస్తే, మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలువవలెను అని రాస్తాడు. అంటే స్వస్థత కొరకై ప్రార్థనలు చేయటానికి బైబిల్లో ఏమైనా ఆధారాలు ఉన్నాయి అంటే ఇది ఒక్క ఆధారం సరిపోతుందని నేను అనుకుంటాను. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 14వ వచనంలో ఏం రాయబడిందంటే, ప్రభువా నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును, నన్ను రక్షింపుము, నేను రక్షింపబడుదును, ఎందుకంటే నిన్నే నేను స్తుతించుదును అంటాడు ఇర్మియా గ్రంథంలో భక్తుడైనటువంటి ఇర్మియా గారు. అంటే ఈ రెండు వాక్యాలు మనం చూసినప్పుడు ఇక్కడ స్వస్థత ప్రార్థనలు ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది. అంటే స్వస్థపరిచే దాని కొరకై ప్రార్థనలు చేయాలి. ఇక్కడ ఇర్మియా గారు అంటున్నారు, ప్రభువా నన్ను స్వస్థపరచండి, మీరు స్వస్థపరిస్తే నేను స్వస్థత పొందుకుంటాను అంటాడు. ప్రభువా నన్ను రక్షించండి, మీరు రక్షిస్తే నేను రక్షణ పొందుకుంటాను అంటున్నాడు. అంటే ఈ ప్రార్థన మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ ప్రార్థన ద్వారా మనకి ఏం అర్థమవుతుందంటే, ఒక వ్యక్తి స్వస్థత పొందుకోవాలి అంటే చేయాల్సింది ప్రార్థన, మనము స్వస్థత పొందుకోవాలంటే చేయాల్సింది కూడా ప్రార్థనే. కాబట్టి ప్రార్థన స్వస్థపరుస్తుంది, ప్రార్థనల ద్వారా స్వస్థత కలుగుతుంది అనేది కూడా మనకు అర్థమవుతుంది. అంత మాత్రమే కాదు, సంఘానికి, సంఘములో ఉన్నటువంటి పెద్దలకు దేవుడు ఒక బాధ్యతనిచ్చాడు, ఒక కర్తవ్యాన్ని ఇచ్చాడు. ఏంటంటే 5వ అధ్యాయము 14వ వచనం ఏమంటున్నాడు? సంఘ పెద్దలు వచ్చి ఆ వ్యక్తి కొరకై ప్రార్థన చేసినట్లయితే ఆ వ్యక్తి పాపాలు ఒప్పుకున్నప్పుడు, ఆ వ్యక్తి పాపాలు ఒప్పుకునే కారణాన్ని బట్టి ఆ వ్యక్తికి స్వస్థత వస్తుంది, ఆ వ్యక్తి కార్యాలు చూస్తాడు. అలాగనే ఆ సంఘ పెద్దల ప్రార్థన ద్వారా ఆ బిడ్డకు స్వస్థత కూడా కలుగుతుంది అనేటటువంటి మాట 5వ అధ్యాయము 14వ వచనంలో కూడా రాయబడింది. కాబట్టి ఎవరైనా అనారోగ్యం చేత ఉన్నప్పుడు వారు ఏం చేయాలంటే, మరి సంఘ పెద్దలను పిలిపించాలి, వాళ్ళకు ఒక వర్తమానం పంపించి, అయ్యా నాకు ఆరోగ్యం బాగలేదు, మా కుటుంబంలో కొంతమందికి ఆరోగ్యం బాగలేదు, మీరు రండి ప్రార్థన చేయండి అని వారిని పిలిపిస్తే సంఘ పెద్దలు వచ్చి వీరి కొరకు ప్రార్థిస్తారు. వాళ్ళు ప్రార్థించినప్పుడు రోగి అయినటువంటి వ్యక్తి, అయ్యా నేను పాపం చేశానేమో, నాకేమైనా దోషం ఉన్నదేమో, అందుకే నాకు ఈ రోగం వచ్చిందేమో అని పాపాలు ఒప్పుకున్నట్లయితే ఆ ఒప్పుకొని దాన్ని బట్టి ఆ వ్యక్తికి ఒక ప్రార్థనకు సమాధానం దేవుడిచ్చి వారిని స్వస్థపరుస్తాడని కూడా బైబిల్ మనకు స్పష్టంగా తెలియపరుస్తుంది. ఓకే, మరి కష్టకాలంలో ప్రార్థన చేసే దేవుడు వింటాడా? ఓకే, కష్టకాలంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటాడు. ఇంతకుముందు కార్యక్రమాలకు కూడా మనం విన్నాం. ఒకసారి 107వ కీర్తన 6వ వచనం చూస్తే, వారు తమ కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు కష్టపడుతున్నారు, చాలా కష్టాన్ని అనుభవిస్తున్నారు.
బానిస బ్రతుకుల్లో ఉన్నారు. వారు కష్టపడుతూనే దేవునికి మొరపెడుతున్నారు. వారు కష్టపడ్డాన్ని బట్టి, వారు మొరపెడుతున్న కారణాన్ని బట్టి దేవుడు వారి మొర విని ఆపదలో నుండి వారిని విడిపించాడు. అంటే ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలు దేశానికి నడిపించింది యెహోవా దేవుడు. ఎందుకయ్యా అంటే వారు ఐగుప్తులో ఉండి చాలా కష్టపడుతున్నారు, వాళ్ళకు బాధలు ఎక్కువైపోయాయి. అందుకని దేవుడు వారి కష్టకాలమున వారి బాధలను చూసి, వారి కష్టాలను చూసి, వారి మొరను అంటే వారి ప్రార్థనలు విని ఆ కష్టంలో నుంచి, ఆ బాధల నుంచి వారిని విడిపించినట్లుగా ఈ మాటలో మనము చూస్తున్నాం. అంటే ఒక వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు ఆ వ్యక్తిని చూసినప్పుడు ఆయన మనసు మార్చుకుంటాడు. ఒక వ్యక్తి కష్టపడతా ఉంటే దేవుడు చూసి సంతోషించేవాడు కాదు. ఆ వ్యక్తి కష్టపడుతూనే ప్రభువా ఈ కష్టం నాకు ఇంకా ఎన్ని రోజులు, ఈ బాధ నాకు ఇంకా ఎన్ని రోజులు అని బాధపడుతుంటే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. ఆనాడు ఇశ్రాయేలీలు అలాగనే కష్టపడి బానిస బ్రతుకులో ఉండి బాధపడుతూ ప్రార్థన చేశారు కాబట్టి వారి ప్రార్థన దేవుడు విని ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీల్ని కనాను దేశానికి నడిపించాడు. అంటే కష్టకాలముల్లో ఉండి ప్రార్థన చేస్తే కూడా దేవుడు వింటాడనేది మనకి ఇక్కడ 107వ అధ్యాయంలో స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఓకే, చాలా చక్కగా వివరించారండి. మరి ఈ యొక్క అంశం మనం ఒక చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడా, మీకు స్తోత్రములనైనా మమ్మల్ని ప్రేమించి మా కొరకు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని బట్టినైనా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, మీరు ప్రార్థన ఆలకించు దేవుడై ఉన్నారు. మీరు ప్రార్థన ద్వారా అద్భుతమైన కార్యాలు జరిగిస్తారు. ఎన్నో రకాల ప్రార్థనల గురించి మేము తెలుసుకున్నాం ప్రభా. వాటన్నిటిలో మేము బలపడినట్లుగా మీ కృపా దీవెన ఆశీర్వాదములు మాకు అనుగ్రహించమని, ప్రార్థనలో మమ్మల్ని స్థిరంగా నిలబెట్టుకునమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అండి. మరి ప్రేక్షకులారా, చూశారు కదా, ప్రార్థనలో ఇన్ని రకాలు ఉన్నాయి. మరి ఇన్ని రకాలు ప్రార్థనలు మనం చేసి మరి ఇట్టి ప్రార్థన జీవితం మనము కలిగి ఉండాలి. మరి మీరు కూడాను ప్రార్థన చేయండి, ప్రార్థన జీవితం కలిగి ఉండండి. మరి ఒక ఎపిసోడ్తో మరలా మీ ముందుంటాము. ధన్యవాదాలు.